రాష్ట్రాలు విడదీసినప్పుడు ఎక్కడా మేము మా వైపు నుంచి ఏ రాష్ట్రాన్ని విడదీసిన సందర్భంలో మాట్లాడిన మాటలు మా వైపు నుంచి ఎప్పుడు కూడా లేవు. ఒక్క కామెంట్ కూడా మా వైపు నుంచి చేయలేము. కానీ ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర తెలంగాణ విడదీసినప్పుడు తల్లి నుంచి బిడ్డను వేరేసి చెప్పనేటువంటి విష ప్రచారం ఆయన విషయం కక్కుతాడు. ఈరోజు ఆయన బాటలో తేజస్వి సూర్య కూడా ఈరోజు పార్లమెంట్లో విషం కక్కడం అనేది తెలంగాణ సమాజం ఈరోజు తప్పు పడతా ఉందన్నమాట సందర్భం చెప్తూ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఏం సమానం చెప్తారు ఈ అంశంలో? ఆయన వ్యాఖ్యలు సమర్థిస్తారా? ఆయన చేత పార్లమెంట్లో క్షమాపణ చెప్పిస్తారా? ఈరోజు మీరు కూడా తెలంగాణ సమానం చెప్పాలి. తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన సందర్భంలో తెలంగాణ బిడ్డలుగా ఈరోజు మీరు సమానం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భంగా చెప్తూ ఓవైపు శ్రీమతి సోనియా గాంధీ గారిని అమ్మగా మీరు చూస్తే తెలంగాణలో 2017 ఒక సదస్సులో సుష్మా స్వరాజ్ అన్న మాటలు, 2017లో ఒక సదస్సులో సుష్మా స్వరాజ్ గారు అన్నటువంటి మాటలు, తెలంగాణ అమ్మగా మీరు సోనియా గాంధీని భావిస్తే ప్రతిపక్ష నేతగా నేను కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి నన్ను చిన్నమ్మగా మీరు చూడమని చెప్పినటువంటి సందర్భం. ఈరోజు ఓవైపు మహిళా బిల్లును పెడుతూనే మరి ఆనాటి మీ సుష్మా స్వరాజ్ను ఈరోజు మీరు విమర్శిస్తున్నారని చెప్పినమాట సందర్భంగా భారతీయ జనతా పార్టీ బ్రిటిషు పరిపాలకులు ఆ రోజు ఉద్యమానికి భయపడి బెంబేలెత్తిపోయి ఈరోజు మన దేశానికి స్వాతంత్రం ఇస్తే ఈరోజు బ్రిటిష్ పరిపాలకుల గురించి కూడా మాట్లాడుతున్నారు. మనకు ఆ రోజు దేశ స్వాతంత్రం రావడం కూడా వీళ్ళకి ఇష్టం లేదా అనేటువంటి మాట ఈరోజు సమాజం కోరుతున్నటువంటి సమాజం వారికి ఎదుర్కొనేటువంటి సందర్భంలో ఉన్నటువంటి మాటలుగానే మేము భావిస్తున్నాం తప్ప తేజస్వి సూర్య యువకుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కర్ణాటక నుంచి ఎంపీ కాబడినటువంటి వ్యక్తి. ఓవైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాలకు ఏదైతే పునర్విభజనకు సంబంధించినటువంటి అంశంలో అన్యాయం జరుగుతుందని చెప్పినటువంటి అంశాన్ని వారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఒక సూచన చేస్తూ హైబ్రిడ్ 3 అనేటువంటి మాటలో చెప్పినటువంటి దాన్ని కూడా ఆయన చులకనగా మాట్లాడుతున్నాడు. మీరు దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు దక్షిణాది రాష్ట్రాల పక్షాన మాట్లాడకుండా మీరు రోజు నరేంద్ర మోడీ గారి పక్షాన చేరి భారతీయ జనతా పార్టీ మాట్లాడిన దానికి తలూపడం అనేది సరికాదు. ఈరోజు దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు దక్షిణ రాష్ట్రాల పక్షాన ఎలుగెత్తి మాట్లాడాల్సింది పోయి ఈరోజు పునర్విభజన అంశంలో దక్షిణానికి జరుగుతున్న అన్యాయం, ఈరోజు కుటుంబ నియంత్రణ సక్రమంగా పాటించడం వల్ల మన దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎందుకు మీరు గొంతు లేదని చెప్పనే మాట భారతీయ జనతా పార్టీని కూడా దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు మాట్లాడుతూ ప్రశ్నించినటువంటి సమయంలో ఈ వ్యాఖ్యలు రావడం దురదృష్టకరంగా భావిస్తా ఉన్నాం. తేజస్వి సూర్య ఈరోజు పార్లమెంటులో తెలంగాణ పైన తన విషయం గక్కడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. వెంటనే బేషరతుగా తేజస్వి సూర్య ఈరోజు తెలంగాణ సమాజానికి ఈరోజు క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణ వారు కూడా ఈరోజు అపాలజీ కోరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు కూడా తెలంగాణ వేరు పడ్డప్పుడు ఆంధ్ర తెలంగాణ వేరు చేసినప్పుడు తల్లిని బిడ్డను వేరు చేసి చెప్పని వారు కూడా విషయం కక్కినటువంటి సందర్భం. ఆ రోజు కూడా మీ అందరూ కూడా వారి యొక్క ఆలోచన తప్పుపట్టినటువంటి సందర్భం. ఈరోజు ఏదైతే పునర్విభజనకు సంబంధించి మీ మహిళా చట్టానికి సంబంధించి 33% ఆ రోజుల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజ్యసభలో ఆమోదింపు చేసుకున్నాం. నిజంగానే మీకు మహిళా బిల్లు పైన చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఏమన్నారు? 2026లో జనాభా లెక్కలు చేస్తాం, ఆ తదుపరే మీరు రిజర్వేషన్ కోతామన్నారు. మళ్ళీ ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారమే మేము ముందుకు పోయి రేపు 2029 ఎన్నికలు 33% మహిళా రిజర్వేషన్ ఇస్తామంటారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉండుంటే 2024 ఎన్నికల్లో ఇదే 543 పార్లమెంట్ స్థానాలలో మీరు 33% రిజర్వేషన్ 2011 జనాభా లెక్కలు ఉన్నప్పుడు పోయి ఉంటే ఈ లోకసభలో 181 మంది మహిళా పార్లమెంట్ ఇప్పుడు సభ్యురాళ్ళు మహిళా తల్లులు ఉండేవాళ్ళు కదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ
ఈరోజు మహిళా బిల్లును కలుపుకొని ఈరోజు ఒక బిల్లును ప్రవేశపెట్టే దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈరోజు దక్షిణ రాష్ట్రం నుంచి ఎంపికైనటువంటి తేజస్వి సూర్య మద్దతు పలుకుతూ మాట్లాడినటువంటి మాటలు సహేతుకం కాదు. దక్షిణాది రాష్ట్రాలు గమనిస్తున్నాయి. రాబో రోజుల్లో కర్ణాటకలో మీకు తగిన బుద్ధి చెప్తారు కర్ణాటక ప్రజలు, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు చెప్పిన మాట తేజస్వి సూర్యకు చెప్తూ ఒక యువకుడిగా ఎదిగేటువంటి నాయకత్వంగా ఉన్నటువంటి మీరు ఈ విధంగా మాట్లాడే మాటలు సరికాదు అనేటువంటిది మరోసారి మళ్ళీ చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి ఆనాటి వ్యాఖ్యలకు నరేంద్ర మోడీ గారు ఈరోజు క్షమాపణ చెప్పాలి. ఈరోజు తేజస్వి సూర్య గారు కూడా క్షమాపణ చెప్పాలి. ఈరోజు బేషరతుగా అనే మాట దానికి ఈరోజు సమాధానం తెలంగాణ బిడ్డలుగా మీకు ప్రజలు అవకాశం ఇచ్చి 8 మంది పార్లమెంట్ సభ్యులు 2 మంత్రులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా ఈ వ్యాఖ్యలకు తెలంగాణ సమాధానం చెప్పాలి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.